ఈరోజు హలో ఈరోజు నేను చేయబోయే రెసిపీ మురుకులు. రోజు చేసుకునే మురుకులు అయితే కాదు, ఇందులో ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఉంది. గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అంతలోపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. 2 కప్స్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి, ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోండి. జీలకర్ర 1 స్పూన్, వాము 1 స్పూన్, మీ స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోండి. ఇదేంతో మీరు గెస్ట్ చేసే ఉండొచ్చు. ఈ పార్ట్కి గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇది బీట్రూట్ జ్యూస్. పల్పు సపరేట్గా తీసుకొని ఓన్లీ జ్యూసే పెట్టుకోండి. ఇది 2 కప్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇది ఒక టిప్. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ స్పైసీనెస్కి తగినంత కారం, సాల్ట్ వేసుకోండి. ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బియ్యం పిండి, శనగపిండి మంచిగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. ఈ పిండి వేసాక మిక్స్ చేసుకోకూడదు, జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇది ఒక 5 ఇప్పుడు జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోదు అనిపిస్తే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని డోలా ప్రిపేర్ చేసుకోవాలి. మురుకు ఒత్తుకున్నది ఇది తీసుకొని మీకు ఇష్టం ఉన్న షేప్ వేసుకోండి. నేనైతే స్టార్ షేప్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా డోలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు వాటర్ అవసరం ఉంటే స్ప్రింకిల్ చేసుకొని, లేదంటే లేదు. మనం ఫస్ట్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ పిండి వేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం పడదు. ఒకవేళ పడితే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని డోలా ప్రిపేర్ చేసుకోండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్నట్టు బీట్రూట్ ఒత్తుకునే పీటలో పెట్టుకొని ఇందులో పెట్టుకునే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆయిల్ ముక్కలో ఒత్తుకోవాలి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. బీట్రూట్ జ్యూస్ వేసాం కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ తెలీదు, కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. టేస్టీ బీట్రూట్ మురుకులు రెడీ. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి. మీకు టచ్ చేస్తే కూడా తెలుస్తుంది ఆ క్రిస్పీనెస్ అనేది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది.